ఒక వ్యక్తిని నియమించారు అనుకోండి, ఆయన ఏం చెప్తారు? సీఎం గారు నియమించారండి అంటారు. సీఎం గారు నియమించారు అంటే ఇంకా ఆ స్టేట్లో తిరిగి అడిగే ప్రసక్తి లేదు. సీఎం నియమిస్తే అలాగనైతే పిఎం నియమిస్తే ఎలా ఉండదు? ప్రైమ్ మినిస్టర్ నియమిస్తే ఎట్లా ఉండదు? సెంట్రల్ నుండి పోస్టింగ్ అంటే అంటారా? అవునా కదా? సెంట్రల్ నుండి పోస్టింగ్ అనండి, సెంట్రల్ నియమించారు, ఆ ఫీలే వేరుగా ఉండదు. పరలోకమందున భూమి మీద సర్వాధికారం ఉన్నటువంటి యేసునాథుడు నిన్ను చూసి చెప్తున్నారు, నిన్ను నేను ఎన్నుకున్నాను, నిన్ను నేను నియమించాను, మనుషులని నేను ఎన్నుకోలా, నేను నిన్ను సెలెక్ట్ చేశాను. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఒక మాట ఉన్నది, నీతిమంతునిగా తీర్చినావు, నేరం మోపు వాడవడు, నన్ను నీవు నీతిమంతునిగా తీర్చినావు, నేరం మోపు వాడవడు, ఎవరు వేరు చెయ్యగలరు నాదా నీదు ప్రేమ నుండి. పరిశుద్ధ బైబిల్లో రాయబడినది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు నన్ను ఎన్నుకోలా, యూ డిడ్ంట్ చూస్ మీ, యూ కెనాట్ చూస్ మీ, ఐఎమ్ నాట్ ఎ గాడ్ లైక్ యూ కెన్ చూస్ మీ, ఐ యామ్ దట్ గాడ్ హూ విల్ చూస్ యూ. మీరు నన్ను సెలెక్ట్ చేయటానికి మీ సెలక్షన్లో మీకు నచ్చిన రీతిలో ఉండే ఒకరిని కాను నేను, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎంతమంది నిశ్చయతో చెప్పడం సాధ్యం? నా దేవుడు నన్ను ఎన్నుకున్నారు, నా యేసు నన్ను ఎన్నుకున్నారు. ఇది మనుషుల ఏర్పాటో మనుషుల ఎన్నికయో కాదు, నన్ను యేసు ఎన్నుకున్నారు. నిశ్చయత ఉన్నవారు మాత్రం చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి.